కుడుములు చేసుకుందామండి. నేను ఈరోజు సాయంత్రం కుడుములు చేస్తున్నాను మా ఇంట్లో. కుడుములు చేసుకున్న తయారు విధానం అండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రవ్వ తీసుకున్నానండి. పొద్దున్నే కడిగి ఆరబెట్టుకున్నాను. మిక్సీ కూడా చేసుకున్నాను. ఇంకోండి 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. ఎసరు పెట్టుకొని వాటర్ బాగా మరగపెట్టుకుందామండి. వాటర్ మరిగాక ఇప్పుడు రవ్వ వేసుకుందాం. కొంచెం వేడెక్కింది కదండి, వాటర్లో శనగపప్పులు కూడా వేసుకున్నాం. ఇదండి శనగపప్పు చిన్న గ్లాస్లో తీసుకున్నానండి. శనగపప్పు కూడా వేసుకొని బాగా నీళ్ళు మరిగాక అప్పుడు రవ్వ వేసుకున్నామండి. ఇంకోండి వాటర్ చూసారా, బాగా పప్పులు కూడా ఉడుకుతున్నాయండి. వాటర్ చూసారండి ఉడుకుతుంది. రవ్వ పప్పు వేసాను కదండి, ఉడుకుతుందండి. ఉప్పు కూడా వేసుకున్నామండి. కుడుముల్లో కదండి ఉప్పు కూడా వేసుకున్నాం కదా, ఉడుకుతుంది కదండి. బియ్యం కడిగి ఆడిపోసుకున్నానండి. ఆడిపోసుకొని మిక్సీలో ఆడుకున్నాను. రవ్వ కూడా అండి అయిపోయింది చూడండి. అదిగోండి బాగా ఉడికింది చక్కగా. ఇంకోండి పొడి పొల్లాడుతూ వచ్చింది. స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నానండి. కొబ్బరి కూడా కోరుకున్నానండి. నేను ఒకసారి కట్ చేయాలి. చక్కగా ఉడికింది, పైకి వచ్చింది చూసారా. చక్కగా కుడుములు చేసుకోవడానికి రెడీ అయిందండి. మనకి చల్లారాక ఉండలు చుట్టుకుందాం. కొబ్బరి కూడా ఒక చెక్క కోరుకున్నానండి. అదిగోండి కొబ్బరి కూడా చెక్క కోరుకున్నాను. 2 కలిపి కుడుములు చుట్టుకుందామండి. కొబ్బరి కూడా వేసుకుందామండి. కొబ్బరి కూడా వేసుకొని కుడుములా చుట్టుకుందామండి. కొబ్బరి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారా ఎంత బాగా వస్తుందో. చూసారా చుట్టుకుందామండి. కుడుములు గుండ్రంగా చుట్టుకొని ఇవన్నీ ఆవిరి పెట్టుకుందామండి. చాలా బాగుంటాయండి. టిఫిన్ లాగా చేసుకోవచ్చు, స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు అండి. పిల్లలకి బాగా వస్తాయి. బియ్యం ఆడుకున్నాం కదండి, కొబ్బరి తురుము కూడా వేసుకున్నాం. ఇవి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మళ్ళీ ఆవిరి పెట్టుకుంటే పొడి పొడిలాడితే చాలా బాగుంటాయండి కుడుములు. కొబ్బరిను రైస్తో చేసుకున్నాయి.